మహాశివుడు సృష్టికి మూలం. మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో నేను సృష్టించిన సృష్టి గొప్పదని బ్రహ్మదేవుడు, ఈ సృష్టిని పోషించే నేను గొప్ప అన్న శ్రీమన్నారాయణుడి కలహానికి స్వస్తి పలికేందుకు శివుడు అగ్ని రూపంలో తొలిసారిగా ఆవిర్భవించాడు. కనుక ఆ సేతు సీతనగం మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలాన్ని మహాశివరాత్రి పర్వదినంగా కీర్తిస్తారు. శివరాత్రులు 5 రకాలని పురాణం. ప్రతినిత్యం శివారాధనకై సంకల్పించడం, శివుణ్ణి పూజించడం, రాత్రి శివనామస్మరణతో నిద్రించడం నిత్య శివరాత్రి. ప్రతి శుక్ల కృష్ణపక్షాలలో వచ్చే చతుర్దశి రాత్రివేళ శివారాధనకు సంకల్పించి శివుణ్ణి పూజించి శివస్మరణతో నిద్రించడం పక్ష శివరాత్రి. ప్రతి మాసంలో కృష్ణపక్షాలలో వచ్చే చతుర్దశి రాత్రివేళ శివారాధనకు సంకల్పించి శివుణ్ణి పూజించి శివస్మరణతో నిద్రించడం మాస శివరాత్రి. మాఘమాస బహుళ చతుర్దశి నాడు పురాణాలు చెప్పినట్లు శివపూజా విధిని నిర్వర్తించడం మహాశివరాత్రి. జ్ఞాని తన చిత్త ప్రవృత్తిని పరమశివునిపై నిలిపి లౌకికమైన ప్రపంచాన్ని విస్మరించి జీవించడం యోగ శివరాత్రి. పురాణాలలో శివపూజా మహిమ విస్తారం. జీవితంలో ఒక్కసారైనా మానవ జన్మను ఇచ్చినందుకు కృతజ్ఞతగా శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలని తెలిపే నానుడే జన్మానికో శివరాత్రి. శివుడు జ్ఞానప్రదాత. జ్ఞానమనేది బ్రహ్మస్వరూపం, ఏకరూపం, అఖండ జ్యోతిర్మయం, ఆద్యంతరహితం, త్రికాలాతీతం. అది స్థానువు వలె నిశ్చలం, నిరంజనం. కాలానికే సరియైన కొలమానం లేదంటే కాలాతీత జ్ఞానపు ఆద్యంతాలు తెలుసుకోవటం అర్థరహితం. శివలింగ రూపాన్ని కొలవాలనుకున్నా, శివలింగం యొక్క ఆద్యంతాలను తెలుసుకోవాలనుకున్న బ్రహ్మవిష్ణువుల కథ మనకు ఈ విషయాన్నే తెలుపుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ సృష్టికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను స్మరించుకొని తరిద్దాం.